రజనీ మాటలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్. ఇది నిజమే అని చెప్పాలి. ఎందుకంటే 'జైలర్' మూవీ సంబంధించి ఆడియో లాంచ్ అప్పుడు రజనీకాంత్ గారైతే కావ్య మారన్ కూడా ఆ యొక్క ఈవెంట్‌కైతే వచ్చారు. అప్పుడు తను మాట్లాడుతూ నిజంగా సన్‌రైజ్ హైదరాబాద్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కేవలమైన ప్రదర్శనతో వాళ్ళు ఔట్ అయిపోయినప్పుడు గానీ, లేకపోతే మ్యాచ్ ఓడిపోయినప్పుడు గానీ కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్ చూసి చాలా బాధేస్తూ ఉంటుంది. టక్కుమని టీవీ ఆఫ్ చేసి తెలుగు ప్రేక్షకులందరూ కూడా పడుకుండి పోతారనమాట. సో, నేను ఆమెకు ఒకటే చెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఆక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు క్వాలిటీ ప్లేయర్స్‌ని తీసుకోవాలి. మంచిగా కాన్సంట్రేట్ చేసి మంచి ప్లేయర్స్‌ని కొనుగోలు చేసి 2024లో ఖచ్చితంగా మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు మీ యొక్క టీమ్ అని అంటూ తనైతే చెప్పడం జరిగిందనమాట. సో, ఆ కామెంట్స్ ఇప్పుడు అందరూ కూడా ఆ వీడియోస్ ఇప్పుడు షేర్ చేస్తూ రజనీకాంత్ వల్లే మంచిగా అయితే బిట్ చేసింది ఈసారి మంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ని పాయింట్స్ టేబుల్‌లో అంటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్ కూడా టాప్ 2లో ఉందనమాట. సో, మంచి కెప్టెన్ కొనుగోలు చేసింది 20 క్రోర్స్‌తో. సో, కాబట్టి రజనీకాంత్ మాటలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. అప్పుడు చెప్పిన కాంట్రవర్సీ ఏదైతే వర్డ్స్ ఆ మాటలు వీడియోస్ ఉన్నాయో అది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. హెన్రిక్ క్లాసెన్ చాలా బాగా ఆడుతున్నాడు. అబ్దుల్ సమద్ ఆడుతున్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్ ఓపెనింగ్ పార్ట్ బాగుంది. మిడిల్ ఆర్డర్‌లో దాని తర్వాత నితీష్ రెడ్డి తెలుగు అబ్బాయి అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే పవర్ ప్యాక్డ్‌గా ఉంది టీమ్ అనమాట. బౌలింగ్‌లో కూడా చూసుకుంటే నటరాజన్, భువనేశ్వర్ కుమార్ అందరూ కూడా మయాంక్ మార్కండే. సో, ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్లేయర్ వాళ్ళ వంతు సహకారం అందించి వెళ్తున్నారు. సో, అంతకంటే ఇంకేం కావాలండి. ఖచ్చితంగా 2024లో ఐపీఎల్‌లో విజేతగా బహుమతిగా అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. కావ్య మారన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ 2 ఇయర్స్ 2023, 2024 రెండిట్లో కూడా మన సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవడం జరిగిందనమాట. సో, కాబట్టి ఈ 2024 కూడా ఖచ్చితంగా గెలిస్తే మాత్రం 3 బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అయితే అవుతాయన్నమాట. ఓవరాల్‌గా టీ20 ఛాంపియన్‌షిప్ అయితే కావ్య మారన్‌కైతే వస్తాయి అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ ఇదే విధంగా ఆడి మన హైదరాబాద్‌కి అయితే ఇంకొక కప్ తీసుకురావాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. ఓవరాల్‌గా రజనీకాంత్ చేసిన మాటలు, కావ్య మారన్ తీసుకున్న టీమ్ మేనేజ్‌మెంట్‌పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.